గుళ్ళల్లో ట్రస్ట్ బోర్డు సభ్యులను ఎవరు నియమిస్తారు? ప్రభుత్వమే నియమిస్తుంది. ఎవరు నియమిస్తారు? వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే నియమిస్తారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళోళ్ళు, తెలుగుదేశం కూటమి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు. కాకపోతే రూల్ ప్రకారం అట్లా వేసేయడానికి కుదరదు. అందుకని అప్లై చేసుకోండి అని ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు అట్లా నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని 72 ఆలయాలకి ధర్మకర్తల మండలి సభ్యులుగా నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. వార్షికాదాయం 5 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఉన్న సూర్యనారాయణ స్వామి అరసవెల్లి, కనకమహాలక్ష్మి, చేపట్ల లక్ష్మీనరసింహస్వామి అంతర్వేది, తలుపులమ్మ లోవా, మావుళ్ళమ్మ భీమవరం, లక్ష్మీనరసింహస్వామి మంగళగిరి, మల్లేశ్వర స్వామి పెదకాకాని, పెనుసిల లక్ష్మీనరసింహస్వామి పెంచలకోన, మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి మాలకొండ, నరసింహస్వామి ఊరుకుంద, మహానందీశ్వర స్వామి మహానంది, మద్దిలేటి నరసింహస్వామి బేతంచెర్ల, నెట్టికంటి ఆంజనేయ స్వామి కసాపురం, కాద్రి లక్ష్మీనరసింహస్వామి కదిరి, బోయకొండ గంగమ్మ దిగువపల్లి ఆలయాలతో పాటు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం, కోటి నుంచి 5 కోట్ల వరకు వార్షికాదాయం ఉన్న మరో 56 ఆలయాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ ఆలయాల్లో ధర్మకర్తల మండలి సభ్యులుగా అవకాశం కోరుకునే వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటే వాటిని దేవాదాయ శాఖ అధికారులు పరిశీలించి నియామకాలు చేపడతారు. అంటే అధికార పక్షం వాళ్ళని చేపడతారనమాట.